అపాయింట్మెంట్ జాబ్ లెటర్ ఇచ్చారు మేడం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీకు ఒక సంతకం చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? నమస్తే అండి, నా పేరు డాక్టర్ పద్మావతి. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు జాబ్ ఇచ్చింది తొలి సంతకం రజనీ అనే ఒక దివ్యాంగురాలకి. నేనేంటంటే 3 సార్లు రాష్ట్రపతి అవార్డు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో నేను అనేక రంగాల్లో, సేవా రంగాల్లో, కళారంగాల్లో ముందుకెళ్తున్నాను. సో తొలిసారి తెలంగాణ 2వ ముఖ్యమంత్రి రాగానే తొలి సంతకం ఒక దివ్యాంగురాలకి ఇవ్వడం పట్ల మా దివ్యాంగుల అందరం, ముఖ్యంగా దివ్యాంగ మహిళలకున్న సమస్యల మీద ఆయన దృష్టికి వచ్చిందని, త్వరలో అవన్నీ తీరిపోతాయనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఓవరాల్గా మీకు అంటే అలాంటి జాబ్లు ఇవ్వడం అనేది చాలా హ్యాపీనెస్, చాలా సంతోషం అండి. జాబ్ ఒక్కటే కాదు, అనేక సమస్యలు ఉన్నాయి దివ్యాంగులకి. అవన్నీ తీరాలంటే ఏంటంటే జాబ్ అనేది కొన్ని దశల్లో వస్తుంది అందరికీ, కానీ ఇంకా చాలా అవసరాలు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ తీరాలంటే ఒక దివ్యాంగులు, ముఖ్యంగా దివ్యాంగ మహిళలు రాజకీయ పరంగా కూడా ముందుండాలని ఒక ఆశాభావం చానాళ్ళ నుంచి మేము అడుగుతున్న ఒక విషయము. మమ్మల్ని నామినేటెడ్ పోస్టులలో రాజకీయానికి, రాజ్యాధికారానికి, ముఖ్యమంత్రికి ముఖ్యంగా దగ్గరలో ఉండే ఒక సలహా సంఘం లాంటి దాంట్లో, అలాంటి వాటిల్లో మమ్మల్ని తీసుకోవడం వల్ల వివిధ రంగాల్లో వివిధ రకాల ఇబ్బందులు పడుతున్న దివ్యాంగుల సమస్యలు కొంతవరకు పై స్థాయికి వెళ్ళి కొంత ఉపశమనం దొరుకుతుందనేది నా ఆలోచన. ఇంకోటి మేడం, ముఖ్యమంత్రి గారు అంటే ఇంతకుముందు గతంలో ప్రభుత్వంలో పెన్షన్స్ దివ్యాంగులకు కొంచెం ఎక్కువ ఉంటుండే, వృద్ధులకు తక్కువ ఉంటుండే. ఇప్పుడు ఆ విధంగా మళ్ళీ పెంచడానికి కొంతమంది అడిగారు, దానికి ఏమన్నా ఒప్పుకున్నారా ముఖ్యమంత్రి? యాక్చువల్లీ దివ్యాంగులు అనేవాళ్ళు గత సెన్సస్ ప్రకారం చాలా తక్కువ ఉన్నారు ఈరోజు. అయితే మనకి 21లో కోవిడ్ వల్ల లెక్కే జరగలేదు. అది కాకుండా దివ్యాంగులు గతంలో 7 రకాలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు 21 రకాలుగా అయ్యారు. ఇప్పుడు రాబో రోజుల్లో సంఖ్య గణనీయంగా పెరగబోతుంది, దివ్యాంగుల సంఖ్య పెరగబోతుంది, దివ్యాంగుల అవసరాలు పెరగబోతున్నాయి. సో దివ్యాంగులకున్న శాఖ మొదట్లో స్వతంత్రంగా ఉండేది, ఆ తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేశారు. ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మళ్ళీ రీసెంట్గా అందులో కలపడం జరిగింది ఎన్నికలకు ముందు. కానీ పూర్తి స్థాయిలో దివ్యాంగుల శాఖ స్వతంత్రంగా ఉండేలాగా ఉంటేనే బాగుంటుంది, అంత న్యాయం జరుగుతుందనేది ఆలోచన. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం గతంలో. వారు త్వరలో పరిశీలిస్తాను అన్నారు. ఆ దిశగా మేము ఎదురు చూస్తున్నాం. ఓకే.